బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డులో గల ప్రాంతీయ కార్యాలయం నుంచి లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో గల మదర్ తెరెసా బొమ్మ వరకు మరియు ప్రాంతీయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ ఎస్కే కిరణ్ రెడ్డి మాట్లాడారు. మరి సరిగ్గా 116 సంవత్సరాల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడా కేవలం ఒక 10 లక్షల క్యాపిటల్ తో అప్పటి వ్యాపార వర్గాలకు అనుగుణంగా వాళ్ళకి సహాయం చేయడానికి బ్యాంక్ ఏర్పడింది. అప్పటి బరోడా మహారాజు శ్రీ సయాజీ గైక్వాడ్ గారు 1928వ సంవత్సరంలో ఈ బ్యాంక్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి బ్యాంక్ అంచెలంచెలుగా ఎదుగుతూ శాఖలుగా విస్తరిస్తూ అనేక చిన్న బ్యాంకులను మెరుగు చేసుకుంటూ ఈ రోజు అతిపెద్ద జాతీయ బ్యాంక్ గా అవతరించింది. ఈ సందర్భంగా మరి బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున మా అందరి సిబ్బంది తరఫున కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రోజు చెప్పాలంటే 9,500 పైగా శాఖలు కలిగి భారతదేశం అంతా విస్తరించి ఇంచుమించు 12,000 వరకు టచ్ పాయింట్లు అంటే ఏటీఎంలు కావచ్చు, మన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు కావచ్చు, ఇలా అనేక రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ అత్యంత చేరువుగా సేవలు అందిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇంచుమించు 20కి పైగా దేశాల్లో 100కి పైగా ఆఫీసులు కలిగి ఉండి అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకనే బ్యాంక్ ఆఫ్ బరోడా ట్యాగ్ లైన్ ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. కాబట్టి మరి ఎంతో మంది ఎన్ఆర్ఐలకి, ఇతర వ్యాపారవేత్తలకి, ఎక్స్పోర్టర్స్ కి, ఇంపోర్టర్స్ కి కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంతో సహాయపడుతూ దేశ ఆర్థిక ప్రగతికి సహాయం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా మరి భారతదేశంలో ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాలు అనేక మందికి గృహ రుణాలు, కారు రుణాలు, మరి ముఖ్యంగా విద్యార్థులకి ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తూ ప్రైవేట్ ప్రజల ముందుకు సాగుతూ ఉంది. చాలా తక్కువ వడ్డీతో, అతి తక్కువ సెక్యూరిటీ నామ్స్ లో మరి విద్యార్థులకు సహాయం చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఇంకా గత చరిత్ర చూసినట్లయితే మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకులైన సయాజీరావు గైక్వాడ్ గారు మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతైన డాక్టర్ అంబేద్కర్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా మహారాజ్ గారు ఆయన సత్కరించి స్కాలర్షిప్ ఇచ్చి ఆయన కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడానికి సహాయం చేశారు. అటువంటి గొప్ప చరిత్ర బ్యాంక్ ఆఫ్ బరోడా. అందుకని ఈ రోజు కూడా విద్యార్థుల చదువు విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కడ వెనకంజ వేయకుండా ముందంజలో ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా గ్రీన్ ఎర్త్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ భూమండలాన్ని మనం పరిరక్షించుకోవాలని, మరి కార్బన్ వ్యర్థాలు మనం తగ్గించుకోవాలని, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వార్షికోత్సవం వేడుకలు ఈ రోజు గుంటూరు లక్ష్మీపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి నేటికి 117వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ప్రముఖ ఖాతాదారులు ఆనం సంజీవరెడ్డి మరియు ఖాతాదారులు పాల్గొన్నారు.
सर्वमंगल मांगल्ये दिवे सर्वार्थ साधके पुष्करे पुष्टे मंगलामत्मालिनी चंद्रामिर्मये लग्ने जातवेदो नमः आग्राम्यकरणे अस्तिं सुवर्णाने भवामिनी सूर्यामिर्मये लग्ने नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम भवा ओम सुभा ओम महावंजना ओम अवानु ओम अदुरे भागं नारिकेल ब्राह्मणं समर्पयामि अस्तोत्रोभ्यः त्रयकान्ताय कल्याणनदयदयदिनां देवाङ्गलनिवा స్కూల్స్ అందరూ కవర్ లో ఉన్నాయండి. వాయిస్ ఇబ్బంది అయింది మేడం. వినియోగదారులందరికీ బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు అందరికి స్టాఫ్ సదస్సులకి అందరికి కూడా 117వ బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపక దినోత్సవం ఆవిర్భావ దినోత్సవం మన బస్సులో ఫౌండేషన్ డే 170 ఫౌండేషన్ డే సందర్భంగా అనేక శుభాకాంక్షలు. 1908లో మహారాజా సాయాజీరావు వెంకట గారు స్థాపించిన ఈ యొక్క ఆర్థిక సంస్థ దినదినం ఏ ఒక్క సంవత్సరం కూడా నష్టం అనేది లేకుండా అన్ని 117 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. ఈ కాలక్రమంలో మరొక 2 పెద్ద సంస్థలు 3 బ్యాంకులు కలిసి కూడా ఒక పెద్ద సంస్థగా అవతరించి భారతదేశంలోనే స్టేట్ బ్యాంక్ తర్వాత ఒక సెకండ్ బిగ్గెస్ట్ బ్యాంక్ గా అన్ని రకాల డిపాజిట్లను రుణాల్లోనూ థర్డ్ పార్టీ ప్రొడక్ట్ చాలా అత్యున్నత స్థాయిలో ఎదిగిన బ్యాంకులు కేవలం ఈనాడు కేవలం కస్టమర్లకు సర్వీస్ గొప్పగా చేసి కస్టమర్ల యొక్క ఆశీర్వాదం అనేక ఇంకా కూడా అధికతరంగా కూడా సర్వీస్ అందించి వారి యొక్క ఎటువంటి సమస్యలు లేకుండా చేసి వారి ద్వారా వారి అభివృద్ధి మరియు వారితో బ్యాంకు అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తుంది. ఈ రోజు ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క సంబరానికి అటెండ్ అయిన ముఖ్యమైన కొందరు అనేక మంది కస్టమర్లందరూ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్క అనేక మంది స్టాఫ్ రిటైర్డ్ స్టాఫ్ పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ముందు మనందరం కలిసి ప్రయాణం చేసి మన యొక్క ఈ బ్యాంకుని ఇంకా మన యొక్క బ్యాంక్ బ్రాంచ్ ని ఇంకా ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి కోరుతూ మీ అందరికి కూడా మరొకసారి రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్మీపురం బ్రాంచ్ నందు 117వ సంవత్సరం
వార్షికోత్సవం చేసుకుంటున్నారు. ఈ వార్షికోత్సవం ఇక్కడ 2011లో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆనాటి నుండి మేము ఒక రెగ్యులర్ కస్టమర్ గా ఉండడం జరిగింది. స్టార్టింగ్ లో బ్రాంచ్ కి కొంచెం ఇబ్బంది అనిపించిన తర్వాత దినాభివృద్ధిగా ఈ బ్రాంచ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవడం, మాకు కూడా ఇప్పుడు మనం ఏదడిగినా మా ఇల్లు పక్కనే అండి. నేను లేవగానే ఫస్ట్ బ్యాంక్ కి దండం పెట్టుకుంటా, ఎందుకంటే అందరు దేవుళ్ళు పెట్టుకుంటారు, నేను బ్యాంక్ కి పెట్టుకుంటా. ఎందుకంటే నాకు కనపడింది ఈ బ్యాంక్ బరోడా. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏంటంటే నాకు అంటే స్టార్టింగ్ లో నాకు సపోర్ట్ గా నిలబడేటతోటి ఫస్ట్ నుంచి నాకు కూడా ఇక అది ఒక కన్న తల్లి లాగా, ఒక నా తండ్రి లాగా భావిస్తూ బ్యాంక్ కి నేను ఏ రోజు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ అకౌంట్ ఇక్కడ బ్యాంక్ లో నేను ఆ బ్యాంక్ సపోర్ట్ తోటి ఈ రోజు ఒక మంచి స్టేజ్కి రాగలిగానంటే కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా సపోర్ట్. మాకు పరిచయం అయ్యి మాకు తెలిసేటప్పటికే మాకు అంటే అలవాటు అయింది. మేనేజర్ వచ్చిన తర్వాత మళ్ళా అగైన్ మేము చెప్పుకోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇప్పుడు మా తరపునే కనీసం ఈ అకౌంట్ లో కనీసం అంటే నెంబర్ చెప్పకూడదు, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా మేము ఏంటంటే హ్యాపీగానే ఉంటున్నాం. కాకపోతే మా మేనేజర్లు కూడా సపోర్ట్ ఉంటే మీ రూల్స్ ప్రకారం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలానే కంటిన్యూ అవుతాం. మీ సపోర్ట్ తోటి బ్యాంక్ దినదినాభివృద్ధి సపోర్ట్ తోటి మేము కూడా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ తోటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్లస్ కొత్తగా వచ్చిన మా మేనేజర్ గారికి, తోటి సహోదరులకి అందరికీ కూడా ఎంప్లాయీస్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 117వ సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.